పెద్ద హీరోల సినిమాకి రాయటం సులభం అండి, చాలా సులభం పెద్ద హీరోలకు రాయటం. ఎందుకు అంటే 50% అతను మోస్తాడు. ఏ హీరో అయితే మనం అనుకున్నాం పెద్ద హీరో, సినిమా హిట్ని ఒక 50% అతను మోస్తాడు ఫస్ట్, ఇకపోతే 50%. ఈసారి కథలో 6 పాటలు 6 ఫైట్లు ఎంత అయింది? అరగంట పైన పోయింది. అరగంట అంటే 1 గంట పోయింది. 5 నిమిషాల పాట అంటే 6 30 నిమిషాలు ఇది పోయింది. 5 నిమిషాల ఫైట్ అంటే అదొక అరగంట అది పోయింది, గంట పోయింది. ఇంక రాయాల్సినంత గంటం బావు. ఈ గంటం బావులు ఇంట్రడక్షన్లో 15 నిమిషాలు పోయాయి, ఒక గంట. దిస్ ఇస్ కాల్డ్ సీనియారిటీ. అది ఈ గంట సినిమా రాయడానికి ఏముందండి, పెద్ద విషయం కాదు. రైట్. చిన్న హీరోలతోటి కామెడీ సినిమాలు ఫ్యామిలీ డ్రామాలు రాయడం కష్టం, ఎందుకంటే మొత్తం మనం మోయాలి. అవును. ఈ 5 పాటలు ఉండవు, 5 ఫైట్లు ఉండవు, ఆ గ్యాప్ కూడా మనమే రాయాలి. టోటల్గా పెట్టాలి మొత్తం అక్కడ, మొత్తం మనమే రాయాలి. కరెక్ట్. కాబట్టి పెద్ద హీరోల సినిమాలు రాయడం చాలా సులభం, ఆ పట్టు తెలుసుకుంటే. అవును, ఎందుకంటే చిరంజీవి గారు, కృష్ణ గారు, బాలకృష్ణ గారు అయితే వాళ్ళు ఒక పట్టాన్ని ఒప్పుకోరు. దీని మీద ఒక మంచి జోక్ ఒకటి ఉంది. సార్, డివి నరసరాజు గారు అని ఒక రైటర్ ఉన్నారు. అప్పట్లో ఒక సినిమాకి కథ మాటలు రాస్తే 1500 ఆ రోజుల్లో. 1500 అయితే నరసరాజు గారిని ఏమండి కథ చెప్పాలి, పలానా హీరోకి చెప్పాలి, కథ మాకు నచ్చింది, మీరు హీరోకి చెప్పాలి వచ్చి, మరి రెమ్యూనేషన్ మాడుకుందాం అంటే 2500 అడిగాడు ఈయన. అదేంటండి ఆత్రేయ గారే 1500 తీసుకుంటున్నాడు, మీరు 2500 అడుగుతారు ఏంటి అంటే, కరెక్టేనయ్యా నాకు కూడా 1500 ఇస్తే సరిపోతుంది, కానీ మీరు హీరోని ఒప్పించాలంటున్నారు, అందుకు 1000 రూపాయలు ఎక్స్ట్రా అన్నాడు. తప్పలేదు. హీరోని ఒప్పించడం అనేది ఒక పెద్ద ప్రాసెస్. ఆ పని ఇప్పుడు ఎక్కువ మంది డైరెక్టర్లు చేయగలుగుతున్నారు. వాళ్ళే ఒక కథ చేసుకొని వాళ్ళే ఆ హీరో చుట్టూ తిరిగి చేయగలుగుతున్నారు. అది ఆల్రెడీ హిట్లో ఉన్న డైరెక్టర్ అయితే ఓకే, ఆటోమేటిక్గా జరుగుతాయి అనుకోండి. అలా పెద్ద హీరోలకి సినిమా రాయడం పెద్ద విషయం కాదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు సినిమా రంగానికి కాస్త దూరంగా ఉన్నారని అనుకోవచ్చా, నాటక రంగానికి ఎక్కువ దగ్గరగా ఉన్నారని అనుకోవచ్చా? నేను రచనకి దూరం అవ్వలేదుగా నేను. అవును, సినిమాలు మనకి రావట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. అంటే నేను రాయని అనుకుంటున్నారో రాయలేని అనుకుంటున్నారో తెలియదు, ఎవరు రావట్లేదు. ఆ బిగినీలు కొంతమంది వచ్చారు, వచ్చినా వాళ్ళది నచ్చదు. ప్లస్ రాకపోవడానికి కారణం కూడా నాకు తెలుసు. ఏమంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఇప్పుడు కొంతమంది పెద్ద గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఎవరి గ్రూప్స్ వాళ్ళకు ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళే రైటర్లు, సో వాళ్ళెవరు మనకి రారు. కొంతమంది హీరోలకి వాళ్ళ రైటర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యాన్సీస్ ఉంటారు, వాళ్ళకి రారు. ఇకపోతే ఒక మీడియం సినిమాలు, ఈ మీడియం రేంజ్ అంటే మీడియం బడ్జెట్, ఆ బడ్జెట్ లో బడ్జెట్ ఈ సినిమాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కొత్త డైరెక్టర్ని పెట్టుకుంటారు. ఆ డైరెక్టర్కి వాడి మాట వినేవాళ్ళు కావాలి. కరెక్ట్. వాడు దివాకర్ బాబుని పెట్టుకోడు, ఒక గొప్ప డిఓపిని పెట్టుకోడు, ఒక ఇళరాజాని పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడు అంటే వాడు తప్పు చెప్తే మేము తప్పురా అని చెప్తాం. ఎగ్జాక్ట్లీ. అది వాడి ఈగోకి అడ్డం, డైజెస్ట్ చేసుకోలేరు. అందువల్ల వాడు ఏం చెప్తే అది రాసేవాడు, వాడు ఏం చెప్తే అది తీసేవాడు, వాడు ఏం చెప్తే ఆ మ్యూజిక్ చేయించేవాడు వాడికి కావాలి. ట్రూ. సో వాడు అలా పెట్టుకుంటాడు. అది వాడికి ఒక జీవితాంతం కష్టపడి చేసుకుని ఒక కథ ఉంటుంది, అది హిట్ అయిపోతుంది. రెండో కథ ఫ్లాప్, మూడో కథ అడ్రస్ కనబడ్డు. అది చరిత్ర జరుగుతున్నది. రైటర్స్కి లిరిసిస్టులకి ఒక కథ రాయాలన్నా, ఒక డైలాగ్ రాయాలన్నా, ఒక పాట రాయాలన్నా, ఒక ఎన్విరాన్మెంట్, ఒక మూడు, లేదంటే కొన్ని అలవాట్లు, ఇవి పరిపాటా సార్ ఖచ్చితంగా ఉండాల్సిందేనా? లేకపోతే వాళ్ళ అలవాట్లు అవ్వకుండా ఉన్న రైటర్స్ కూడా ఉన్నారంటారా? మీ దృష్టిలో మీ వరకు మీరు ఏ అలవాట్లు మానుకోగలిగారు? మనసు చికాగ్గా ఉందనుకోండి, వంట చేయగలరా మీరు? అవును కదా, బాగా చేస్తారా? నిజమేనండి, బాగా చేస్తారా మీరు? పాయింట్లు ఎప్పుడు ఆలోచించలేసమా? మరి నిజం. మరి ఎవరితో మాడుతున్నారు? కరెక్టే. నేను పిల్లలతో అదే అంట, మీరు ఇంత విసిగిస్తే మాడి చేస్తా ఎక్కడ స్టవ్ మీద, దాన్ని విసిగించకండి, వంట కంప్లీట్ చేయని కదా. మరి నిజం అండి. ఆ పూట తిని వదిలేసేదానికే మీకు అంత అయినప్పుడు మరి ఇన్ని లక్షల మందికి నచ్చేలా చేయాలిగా. క్రియేటివిటీ పైగా అలాంటప్పుడు మూడ్స్ అనేవి ఉంటాయి. మూడులోకి వెళ్ళి రాయాల్సింది కమర్షియల్కి తప్పదు. సొంతగా నాటకం రాస్తున్నాను, నా ఇష్టం వచ్చినప్పుడు రాస్తాను. కథ రాస్తున్నాను, నా ఇష్టం వచ్చినప్పుడు రాస్తాను. నా టైం నా ఇష్టం. సినిమాకి అలా కాదు, ఇంత పర్టికులర్ వ్యవధిలో కావాలి, హిట్ అయి తీరాలి, ఎగ్జాక్ట్లీ ఇన్ని కోట్ల మందికి నచ్చి తీరాలి. ఇప్పుడు నేను కథ రాసుకున్నాను, ఒకడికి నచ్చితే చాలు. ఎవడు
ఆ పత్రిక అధిపతి, వాడికి నచ్చింది చాలు. అవును, సినిమా అలా కాదుగా, కొన్ని కోట్ల మందికి నచ్చాలి. కరెక్ట్. నచ్చితేనే నాకు నెక్స్ట్ పిక్చర్ వస్తుంది. నిర్మాత సంగతి, దర్శకుడి సంగతి పక్కన పెట్టండి. అవును. కనుక నేను రాయాలంటే నాకు తగిన ఎన్విరాన్మెంట్ నాకు కావాలి. నాకు తగిన అంటున్నాను. కొంతమంది గోవాకి వెళ్ళిపోతారు, కొంతమంది సింగపూర్కి వెళ్ళిపోతారు. అవును, రకరకాల ప్లేసులు, రకరకాల అలవాట్లు కూడా ఉంటాయి. అవును. నాకు మా ఇంట్లో హాల్లో కూర్చొని రాయగలను, నేను రూమ్లో కూర్చొని రాయగలను, మా ఇంట్లో కూర్చొని రాస్తాను నేను. సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్నీ కూడా నేను ఒక గెస్ట్ హౌస్లో నా రూమ్లో లేదా వరండాలో కూర్చొని రాశాను. మొత్తం రాజేంద్ర, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, వినోదం, ఆహ్వానం, సద్దుపదం రండి, ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు, మన్మథలీల, కామరాజు గోల, డబ్బెవరికి చేదు, రేలంగి నరసింహారావు గారి సినిమాలు చాలా ఉన్నాయి నా హిట్లు. కొంటికాపురం నా ఫస్ట్ పిక్చరు. ఆయనే నాకు అవకాశం ఇచ్చింది. సినిమా ప్రపంచం అనే డోర్ తీసి కమిన్ సార్ అన్న ఆయన అడుగుపెట్టాం లోపలికి. అడుగుపెట్టిన తర్వాత కొంటికాపురం, డబ్బెవరి చేతు, మన్మథలీల, కామరాజు గోల, చలాకి మొగుడు, చేతస్థ పెళ్ళాం, ఇంకా చాలా పేర్లు గుర్తురావట్లేదు. 25 సినిమాలు దగ్గర రాశాను ఆయనకి. కృష్ణారెడ్డి గారికి 23 రాశా. మిగతా డైరెక్టర్లందరికీ 1-2 సినిమాలు రాసుకుంటాడు. కృష్ణారెడ్డి గారు కూడా ఈ మధ్య మళ్ళీ ఆయన ఏం తీయట్లేదు అనుకుంటా. ఆయన చేయట్లేదు ఏమి. కానీ చాలామంది మహామహులు కామ్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ట్రెండ్ ఒకటి, తర్వాత ఇంకోటి, మనం వచ్చినప్పుడు ఎంతమంది ఖాళీ అయిపోయి ఉంటారు. మనం యువకులుగా ఉన్నప్పుడు, మనం ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మన పైన వాళ్ళు ఎంతమంది ఖాళీ అయి ఉంటారు. అంతే, కొత్త నీరు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్స్ న్యాచురల్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు నన్ను, మా బంధువులు కొంతమంది, ఏంటి రాయట్లేదా ఇంకా అని. ఏది, నాకు 72 ఏళ్ళు ఇంకా రాయట్లేదా అన్నాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదు ఏంటన్నా, నేను రిటైర్ అయిపోయాను అన్నాడు. మాకు ఉండదా రిటైర్మెంట్? ఎగ్జాక్ట్లీ. అంటే బుర్ర లేకుండా అడుగుతుంటారు. ఒక టైం అందు ఉంటుంది ఎవరికైనా సరే. అవునండి, అవును. ఎంత పెద్దవాళ్ళకన్నా కూడా ఒక టైం ఉంటుంది. కరెక్ట్. ఇంత పెద్ద హీరోలు, ఇన్ని భాషలలో ఇంత పెద్ద హీరోలు ఉండగా వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసి ప్రభాస్ వెళ్ళిపోయాడు. అంటే అది యూత్ నెక్స్ట్ జనరేషన్ అది. సో దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన విషయం కాదు. కరెక్ట్. కానీ కృష్ణ గారితో కూడా మీరు చేశారు. కానీ కృష్ణ గారితో కూడా చేశారేంటి? అదేంటి? అయ్యయ్యో, కానీ అంటే మీరు పనికిరాని మరీ ఇంత పట్టుకోకండి బాబు. అదేదో నేను ఇలాగే జేడి చక్రవర్తి గారితో ఎంట్రీ చేస్తూ చూసారా, అలా పట్టుకోకండి. కానీ అంటే నా ఉద్దేశం అలా కాదు, జస్ట్ ఆ భాషని కంటిన్యూ చేయడానికి. అంటే మీరు ఇట్లా ఇంతే కదా పాపం అయినప్పటికీ రాశారు అన్నట్టుగా. నారాయణ, అది కాదు. కృష్ణ గారితో కూడా మీరు కలిసి పనిచేయడం జరిగింది.